రేవంత్కు కేసీఆర్ భయం పట్టుకుంది. నిద్రలో కూడా ఆయన పేరు తలుచుకుంటుండు. భయంతోనే బూతులు తిడుతున్నాడు. సీఎంకు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. మాట తప్పడు మాట తప్పుడు మోసం చేసుడే ఆయన డిఎన్ఏ. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అన్ని కోల్పోయారు. పథకాలు పోయినాయి, ట్యాక్సీలు వచ్చినాయి, మెడలు వంచైన 6 గ్యారంటీలు అమలు చేయిస్తాం. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు. నిజానికైతే 100% రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయం పట్టుకున్నది. ఆ ఫామ్ హౌస్లో కూర్చొని ఏ పథకం రచిస్తాడో, ఆ ఫామ్ హౌస్ నుండే ఎవరెవరికి ఫోన్లు చేపిస్తాడో, ఏ బీజేపీ నాయకునికి ఫోన్ చేస్తాడో, ఇక్కడ జరిగే దుర్మార్గాలను ఏ లీడర్కి చెప్తున్నాడో అనే ఓ భయం పట్టుకున్నది. ఆ భయం నుండే ఆయనకు తిట్లు ఎక్కువ వస్తాయి. ఆ భయం నుండే ఆయన చేయవలసిన పనిని పక్కన పెడతాడు, ఈ తిట్టుడు ముందటేసుకుంటాడు. నిజంగా ఆయన సక్రమంగా 6 గ్యారెంటీలు ముందిచ్చేస్తే నిజంగా కేసీఆర్ పాలన మీద దుమ్మెత్తిపోసు. గతంలో కంటే ఇప్పుడు మంచిగా ఉన్నదని కేసీఆర్ పాలన మీద దుమ్మెత్తిపోసు. గతంతో ఇప్పుడుతోటి పోల్చుకొని చూడడం వల్ల గతంలోనే మంచిగా ఉన్నదని ఏం చెప్తాను, రేవంత్ రెడ్డి గారి పాలన మీద దుమ్మెత్తిపోస్తాను ప్రజలు. అది జరుగుతాను. కాబట్టి మాట తప్పిండు, మోసం చేసిండు. మాట తప్పుడు మోసం చేసుడు ఏకంగా ఆయన డిఎన్ఏలోనే ఉన్నదంటాను. ఎంత పెద్ద మాట ఇది, చాలా పెద్ద మాట మాట్లాడండి హరీష్ రావు గారు. మాట తప్పుడు మోసం చేసుడు ఇదే రేవంత్ రెడ్డి గారు డిఎన్ఏలో ఉన్నదే అంటున్నారు. మెడలు వంచైనా 6 గ్యారెంటీలు ఎత్తా అంటే ఆయన మెడలు ఎప్పుడు వంచుతారు ఏందో చూద్దాం.